వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. డెబిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 30. జై నిజంగా మీలాంటి అన్నా వదిన దొరకడం నా అదృష్టం అని అంటూ జైని సైడ్ హగ్ చేసుకున్నాడు. పైనుంచి కిందికి వస్తున్న జననికి వాళ్ళిద్దరూ అలా ఉంటే చూడటానికి చాలా ముచ్చటేసింది తనకి. జనని కిందికి వస్తూ వాళ్ళ వైపు చూసి వాళ్ళ దగ్గరగా వచ్చి, నేను మీ ఇద్దరిపై అలిగాను. మీ ఇద్దరూ ఒకటి అయ్యి నన్ను మాత్రం చాలా దూరం పెట్టేశారు ఇద్దరు అని ఆమె అంటూ బుంగమూతి పెట్టి సైడ్కు తిరిగి నిలబడింది. తను వేస్తున్న వేషాలు చూసి ఇద్దరూ నవ్వుకుంటూ, రామ్ తన ఎదురుగా వచ్చి, ఇన్ని రోజులు నేను నిన్ను జనని అని మాత్రం పిలిచాను కదా, కానీ ఇక నుంచి నేను నిన్ను జనని అని పిలవను అని అన్నాడు రామ్. జనని ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. అయితే నన్ను వదిన అని పిలుస్తావా అని మళ్ళీ తనే అడగగా, రామ్ లేదు అన్నట్టు తల ఊపుతూ ఉండేసరికి, ఇంకెలా పిలుస్తావు అని అడిగింది ఆమె. దాంతో రామ్ ఒక్కసారి జై వైపు చూసి మళ్ళీ జనని వైపు చూస్తూ తనని సైడ్ హగ్ చేసుకొని, అమ్మ అని పిలుస్తాను అని అన్నాడు. రామ్ జననికి ఒక్కసారిగా ఏదో తెలియని అనుభూతి. నిజంగానే రామ్ అలా పిలుస్తుంటే ఎలాగైనా తను ఇప్పుడు తన వదిన స్థానంలో ఉంది. పైగా రామ్ నూరారా అమ్మ అని పిలిచాడు. దాంతో జనని పాపకు నిజంగానే తను రామ్కి అమ్మగా ఫీల్ అయిపోయి తన కళ్ళలోంచి అలా కన్నీరు కనిపించాయి. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే జై, అయితే నీకు ఈ నాన్న వద్దా రామ్ అని అంటూ ఈసారి జై మూతి ముడుచుకున్నాడు. జనని తేరుకొని రామ్ వైపు చూస్తూ, మీరు నన్ను అమ్మ అని పిలిచారా అని అడిగింది. రామ్ అవును అన్నట్టు, నేను నిన్ను అలానే ఫీల్ అవుతున్నాను జనని. అమ్మ, అందుకనే అమ్మ అని పిలిచాను. ఇప్పుడు మన మధ్య ఎలాంటి లైన్ కూడా లేదు. ముఖ్యంగా ఒక తల్లికి ఒక కొడుక్కి మధ్య ఎలాంటి గీత ఉండదు. మన మధ్య కూడా అలా గీత లేదు. నాకు ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు అని అంటూ ఇద్దరినీ ఒకటేసారి హగ్ చేసుకున్నాడు రామ్. అలా వాళ్ళ ఫ్యామిలీ హగ్ చేసుకున్నాక అప్పటికే ఆలస్యం అవ్వడంతో జై కల్పించుకొని, రే రామ్, ఇప్పటికే ఆలస్యం అయింది. ఇంకా ఆలస్యం అయితే మనం రేపు వెళ్ళాల్సి వస్తుంది గుడికి. మళ్ళీ మీ అమ్మను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. లేదంటే వాళ్ళ మామయ్య నా మీద దండయాత్రకు వస్తారేమో. పదండి పదండి అంటూ జై తొందర చేయడంతో ఇక అందరూ బయలుదేరారు. కారులో డ్రైవింగ్ సీట్లో జై కూర్చుంటే తన పక్కనే జనని కూర్చుంది. వెళ్ళి జననిని కూర్చోమని చెప్పాడు రామ్. సరేలే అని జైరామ్ వాళ్ళిద్దరికీ ఇస్తున్న ప్రైవసీని చూసి, నా తమ్ముడు చాలా తెలివైనవాడు అని అనుకుంటూ, అందుకే అన్నా వదినలకు ప్రైవసీ ఇస్తున్నాడు అని ఇక తన తమ్ముడు ఇయర్బడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటాడేమో. ఆ టైంలో మన జన్నీ పాపతో ఒక 4 మాటలు కలిపి తన్ను ఏడిపించాలి అని అనుకుని చాలా డ్రీమ్స్ వేసుకున్నాడు జై. కానీ రామ్ తనని ముందరే కూర్చోమని చెప్పి తను వెనక కూర్చొని అసలు తన మొబైల్ కూడా పక్కన పడేసి జననీతో మాటల్లో పడ్డాడు రామ్. అప్పటిదాకా ఎక్కడో ఒక మూలన ఒకరిని ఒకరు చూసుకున్నా, ఏదైనా పలకరించుకున్నా వాళ్ళిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. ఏదైనా అడిగినా దానికి సమాధానం చెప్పుకోవడం తప్ప. కానీ ఇప్పుడు అలా లేదు. నిజంగానే ఒక తల్లితో ఒక కొడుకు ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేస్తుంది జనని. మాట్లాడుతుంది. జైకి అనుకున్నంత రివర్స్లో జరగడంతో తల కొట్టుకొని, ఏంటో ఈ మధ్య నా టైమే బాగుండడం లేదు అని అనుకొని గుడికి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత ఒక 30 నిమిషాల జర్నీ తర్వాత ఒక పెద్ద గుడి. చాలా అంటే చాలా డెకరేషన్ చేశారు ఆ రోజు. అది శివాలయం. అక్కడ సపరేట్గా ఒక కోనేరు కూడా ఉంది. మరియు దీపాలు వెలిగించడానికి చాలా ప్లేస్ కూడా ఉంది. అప్పటికే ఇంకా
ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే అది సిటీలో చాలా రిచ్ ఏరియాలో ఉన్న టెంపుల్. కాబట్టి ఆ టెంపుల్‌కి పెద్దగా జనాలు రారు. కానీ వచ్చిన వారంతా చాలా డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. అలా లోపలికి వెళ్తూ చుట్టూ చూస్తూ ఉన్నారు జై జనని వైపు చూస్తూ. ఏమైంది జాను, ఏదో ఇబ్బందిగా నడుస్తున్నావు అని అడిగాడు జై తన చెవిలో. జనని చిన్న స్మైల్ ఇచ్చి, ఏం లేదు, ఏం చేయగలరు ఇందాక చెప్పా కదా జై గారు, ఈసారి చూడటానికి మాత్రమే సాఫ్ట్గా వైట్లెస్గా అనిపిస్తుంది, కానీ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. పైగా ఎంత సరిచేసుకున్నా ఈ చీర కుచ్చుళ్ళు అడ్జస్ట్ కావడం లేదు అని అంది. జై కూడా అదే ముందే చెప్పొచ్చు కదరా, ఎవరినైనా పిలిపించేవాడిని, గుడికి వచ్చాక ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏముంది జనని అని అంటూ మళ్ళీ తన వైపు చూసి తన చెవిలో, పోనీ ఇంటికి వెళ్ళిపోదామా అయితే అని అడిగాడు జై. దానికి జనని, ఇప్పుడే కదా గుడి దగ్గర దిగాము, అప్పుడే ఇంటికి వెళ్ళడం ఏంటి, ఏం అవసరం లేదు, వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం, అంతవరకు హ్యాండిల్ చేయగలను అని అంటూ గుడిలోకి వెళ్ళారు. మొదట గుడి ఎంట్రన్స్లోకి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి అని అంటూ మళ్ళీ జై వైపు కోపంగా చూసింది. జై మాత్రం, ఇప్పుడేమైంది, ఇంటికి వెళ్ళిపోదాము అంటే వద్దన్నావు కదా, మళ్ళీ ఎందుకు అలా చూస్తున్నావురా, నేనేం నిన్ను బలవంతం చేయడం లేదు కదా, ఇంటికి రమ్మనే అని అంటే గుడికి వస్తే ఎవరైనా ఖాళీగా వస్తారా, నేను మీతో మాట్లాడుతూ ఆలోచించలేదు, కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా బావా నువ్వు అని జైని తిట్టడం మొదలుపెట్టింది జనని. ఆపే బాబు, ఏమైందో చెప్పు, తిట్టడమే నా పని, ఇది గుడి, పైగా అటు చూడు, నీ దేవుడు నువ్వు తిట్టే తిట్లకు విని నీ వైపు ఎలా చూస్తున్నాడో అని అంటూ గర్భగుడిలో ఉన్న దేవుడి వైపు చూపిస్తూ ఉంటే గుడిలో తిడుతున్నందుకు లెంపలేసుకుంటూ, స్వామి, ఇవి కొద్దిసేపు నీకు వినిపించలేదనుకో, బుద్ధిలేని నా మొగుడిని తిడుతున్నానుకో, అసలు మా ఆయనకు కొంచెం కూడా బ్రెయిన్ లేదు అని అంటూ దేవుడికి కూడా చెప్పి తిడుతూ ఉండడంతో, ఆపే బాబు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, నీకేం కావాలి, ఎందుకు తిడుతున్నావు అని అడిగాడు జై. రామ్ కూడా నవ్వుకుంటూ తను దేని గురించి చెబుతుందో అర్థమై వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. అప్పటికి సైలెంట్ అయిన జనని జై వైపు కొరా చూస్తూ, గుడికి వచ్చి ఏం తీసుకురావాలో కూడా తెలియదా అని అంది. రామ్ నవ్వుతూ, సార్ గారికి ఎప్పుడైనా గుడికి వస్తే కదమ్మా తెలిసేది, ఎప్పుడు ఖాళీ దొరికినా ఫ్రెండ్స్, పార్టీలు అంటూ వెళ్ళిపోవడం, లేదా బిజినెస్ అంటూ తిరగడమే కదా, లేదా కాలేజు, ఇవి తప్ప సార్ గారికి గుడి పూజలు ఇలాంటి వాటిపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు కదా, దాంతో సార్ గారికి ఎక్కడికి ఏం తీసుకెళ్లాలో అస్సలు తెలియదు అని ఇరికిస్తున్నట్టు చెప్పడంతో జై, ఒరే ఆపరా బాబు, ఇది ఇప్పుడే నన్ను చంపేసేలా ఉంది, నువ్వు మళ్ళీ దానికి ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నావు, వెధవ, ఎంత మాత్రం అమ్మా అన్నావని దానికి నిజంగానే తోకలా తయారయ్యావు అని దండం పెడతానురా సామి, ఈ కష్టం నుంచి గట్టెక్కించు అని అడిగాడు జై. దాంతో రామ్ నవ్వుతూ, సరేమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వెళ్ళి అన్నీ తీసుకొని వస్తాను, ఆ తర్వాత మనం ముగ్గురం కలిసి గుడిలోకి వెళదాం అని చెప్పాడు రామ్. వెళ్తున్నాను అని వెళ్ళబోయాడు రామ్. కానీ వెళుతున్న రామ్ని చూసి, రామ్ ఆగు, నీతో పాటు మీ అన్నయ్యను కూడా తీసుకెళ్ళు అని అంది జనని. జై అయోమయంగా చూస్తూ, ఇప్పుడు నేనెందుకే మళ్ళీ, వాడు వెళ్తున్నాడు కదా అని అన్నాడు జై. దాంతో జనని, తను ఇప్పుడైతే వెళ్తాడు సరే, నాకు ప్రతి సాటర్డే నెలలో ఒకసారి టెంపుల్కి వెళ్ళడం అలవాటు, అప్పుడు నాకు కావాల్సినవన్నీ ఎవరు తీసుకొచ్చి ఇస్తారు, కట్టుకున్న మొగుడే కదా, కాబట్టి వెళ్ళి నా కొడుకుతో అన్నీ నేర్పుతాడు, తీసుకొనిరా అని మూతి 36 వంకలు తిప్పింది జనని.
అక్కడే ఒక అరుగు లాంటిది ఉంటే వెళ్ళి దానిపై కూర్చుంది. జై తల కొట్టుకుంటూ, దీన్ని పెళ్లి చేసుకున్నాక నా ఫుల్ బ్రెయిన్లో సగం ఫ్యూజ్ పోయింది, మిగతాది కూడా తీసుకునేంత వరకు దీనికి మనశ్శాంతిగా ఉండదేమో అని అనుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఏ నిమిషానికి ఏమి జరుగును అనే పాటను వేసుకొని రామ్ వెంట వెళ్తున్నాడు జై. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా స్టోరీ నచ్చితే, ఈ ఎపిసోడ్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే షేర్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.